రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియో పోలీసులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగులు నియో పోలీస్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐటీ పార్కులను అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విలువైన భూములను ధనవంతులైన రియల్టర్లకు లాభం కోసం అప్పగించి పర్యావరణాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ రియల్టర్లకు బ్రోకర్గా వ్యవహరించిందన్నారు నిరుద్యోగులు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మొత్తం కలిసి ఈ రోజు కోకాపేటలో ఉన్నటువంటి నియా పోలీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఏదైతే కేటీఆర్ మాట్లాడినటువంటి 400 ఎకరాలను ఈకో పార్క్ చేయాలని చెప్పినటువంటి మాట్లాడిండో దాన్ని ఈ రోజు నిరుద్యోగమైనటువంటి జేఏసీ అందరం తరఫున మేము దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే మీరు హెచ్యూలో ఉన్నటువంటి 400 ఎకరాలు ఏదైతే కంచగచ్చిపోలి ఉన్న 400 ఎకరాలు మీరు ఈకో పార్క్ చేస్తున్నారో మరి గతంలో హెచ్యూ పక్కన ఉన్నటువంటి 20 నుంచి 30 ఎకరాలు మీకు సాన్నిహిత్యం ఉన్నటువంటి మీకు బంధువు అయినటువంటి మయోం రామేశ్వరం గ్రూప్ వాళ్ళకి మీరు ఇచ్చారు కదా, ఆ రోజు దాన్ని మీరు ఈకో పార్క్ చేయాలని చెప్పి ఆలోచన మీకు ఎందుకు రాలేదని చెప్పి ఈ రోజు నిరుద్యోగులు మేము ప్రశ్నిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల విచక్షణరహితంగా నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గమనించారు. ఎందుకంటే మీరు కావాలని చెప్పి నోటిఫికేషన్ ఇస్తారు, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కావాలని చెప్పి మీరే దానిపైన కేసులు వేయించి తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్లలో మీరు కావాలని చెప్పి పేపర్ లీకేజ్ చేయించి ఉద్యోగులందరికీ కూడా